ఓం నమ శివాయ. శరీరం దేహం. శరీరం అని ఎందుకు అంటున్నారు? శిరియతే హితి శరీర అని వ్యుత్పత్తి అర్థం. శిరియతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవడం, శిథిలమైపోవడం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మృంగనక్కర్లేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే. అందుకే శరీరం అన్నారు. దేహం. దేహం అని ఎందుకన్నారు? దహతే హితి దేహ అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తర్వాత కట్టెలలో కాలుస్తారు గనక దహింపబడేది అన్నారు. మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చారు కదా అని అవన్నీ దహింపబడవు కదా, మరి వాటిని దేహాలని అనరా? చనిపోయిన తర్వాత దహింపబడడం కాదు, జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలు అని అగ్ని చేత నిరంతరము దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు.